హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తంబిట్టు అండి. కర్ణాటక స్పెషల్ ఈ స్వీటు శివరాత్రికి చేస్తారనమాట. ఇంకా ఈరోజు మన ఇంట్లో కూడా చేసి చూపించేద్దాం శివరాత్రికి. మీరు ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ముందుగా కావాల్సినవి అయితే చెప్పేశానండి. ఇది వచ్చేసి రైస్తో బియ్యంతో చేస్తారనమాట. చూస్తారు కదా, నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. అట్లనే బుడ్డలు, పప్పులు, ఇలాచి కూడా వేసేసాను దీంట్లోకే, ఎండు కొబ్బరి, బెల్లము, నువ్వులు. ఇంకెందుకు లేటు, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇవన్నీ అయితే కావాలి. ముందుగా అయితే బియ్యం అయితే వేయించుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసేసుకొని ఇంకా బియ్యం అయితే వేయించేసుకుందాము. ఇక్కడైతే పెట్టేశాను. ఇప్పుడైతే కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. నేనైతే బియ్యం తీసుకున్నాను కదా, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మన సైడ్ తక్కువ అంటే చేసుకునేది, వాళ్ళు కర్ణాటక సైడ్ వచ్చేసి స్వీట్ ప్రసాదంగా పెడతారనమాట శివరాత్రికి. మన ఇంట్లో కూడా వీలైతే చేసుకొని పెట్టండి మీ ఇంట్లో. ఇలా బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యి ఇట్లా బియ్యం పట్టుకుంటే విరగాలన్నమాట. అంతవరకు అయితే వేయించుకోవాలి మనము. చాలా బాగుంటుంది. పిల్లలకి కానీ పెద్దలు కానీ తినచ్చు. ఇంకా తినచ్చు కదా అని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నాను. వీటిని వచ్చేసి బాగా వేయించుకుందాము. ఇంకా బియ్యం లడ్డు కూడా అనుకోవచ్చు, బియ్యం వేస్తున్నాం కాబట్టి. ఇట్లా బాగా ఫ్రై చేసేసుకుందాం మొత్తము. శివరాత్రికి ప్రసాదంగా దేవుడికి అయితే పెట్టచ్చు చేసుకొని స్వీట్. ఎప్పుడో ఈసారి ఇలా చేసి పెట్టండి ప్రసాదంగా. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతున్నాయండి. ఇప్పుడైతే వేగిపోయాయండి. ఇలా పట్టుకుంటే విరుగుతున్నాయి చూడండి. ఇప్పుడైతే తీసి ఇంకా ఒక ప్లేట్లోకి అయితే వేసేద్దాం వీటిని. ఇప్పుడు అలాగే పల్లీలు సిమ్లో పెట్టే వేయించుకోవాలి. గుడ్డలు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము. బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే బాగా కాలుతాయి అన్నమాట. లోపల కూడా గుడ్డలు వచ్చేసి గుడ్డలు అయితే వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని నువ్వులు, ఇవి కూడా వేయించుకోవాలి. ఒక కొంచెం వేగాక ఇలా వేగినాక ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి గుడ్డల్ని పొట్టు తీసుకోవాలి బాగా. ఇలా పూర్తిగా పొట్టు అయితే తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో అయితే బెల్లం పాకం పట్టుకుంటాను. ఎందుకంటే బియ్యము అవి చల్లగా అయ్యేలోపు అయితే పాకం రెడీ చేసుకుంటాను. ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను. ఈ బెల్లం కరిగితే చాలండి, పాకం తీగ పాకం అట్లా ఏం అవసరం లేదు. కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను. వేసుకొని మనకి ఈ బెల్లం అనేది బాగా కరగాలన్నమాట. కరిగితే చాలు, మొత్తము పాకం అనేది మనకు రెడీ అయిపోతుంది. తీగ పాకం అలా కరిగితే సరిపోతుంది. తీగ పాకం అట్లా ఏం అవసరం లేదు. ఇది అనేది మొత్తం బాగా కరిగిపోవాలి. అది కరిగేలోపు ఇక్కడ బియ్యం అయితే చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇప్పుడు బియ్యం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి.
అలాగే పప్పులు ఇలాచి అయితే వేస్తున్నాను. 3 కలిపి మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు నేను కొంచెం పెద్ద కప్ అయితే బియ్యం తీసుకున్నాను, దానికి చిన్న కప్ అయితే పప్పులు తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేద్దాం. ఇంకా ఇక్కడ ఇదైతే కరుగుతూ ఉంది. మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం. మెత్తగా పట్టేసుకోవాలి. బియ్యము పప్పులు 2 పట్టేసుకున్నాం కదా, మెత్తగా అయిపోయింది బాగా. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా పల్లీలు వేసుకుందాం. అలాగే వేసేయాలి. నువ్వులు, ఎండు కొబ్బరి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇక్కడ మనకి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది. బెల్లము పాకం అయితే రెడీ అయిపోయింది కదా, కరిగిపోయింది ఆల్మోస్ట్. ఇంకా కరిగిపోతే ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవడమే మనము. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి స్వీట్ అయితే. కరిగిపోయింది కదా, గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. కొంచెం చల్లారిన తర్వాత అయితే వేస్తానండి, ఎందుకంటే ముద్దలు కట్టేకి రాదు కదా వేడిగా ఉంటే. ఇది స్ట్రైనర్లో వడబోసుకుందాము. స్ట్రైనర్లో వడబోసుకుంటే డస్ట్ అలా ఏమన్నా ఉన్నా పోతుంది. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న దాంట్లో ఇప్పుడు ఇది కూడా బెల్లం పాకం కూడా అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మరి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు, చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువైపోయింది అనుకో ముద్దలు కట్టేకి రాదు. ఇలా చూస్తూ మనం కొంచెం వేసుకోవాలి. ఇలా సరిపోయేదంతా వేసుకొని ఇప్పుడు మనకు ముద్దలు కట్టేకి వస్తుందో లేదో చూసుకుందాము. సరిపోతుందండి. ఇప్పుడైతే మనం రౌండ్గా అయితే ముద్దలు కట్టేసుకోవాలి. ఇలా బుడ్డలు అక్కడక్కడ తగులుతూ, నువ్వులు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా రౌండ్గా అన్నీ సేమ్ ఇలానే చేసేసుకోవాలన్నీ, చాలా బాగుంటాయి. మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు చూసుకొని. కొంచెం మిగిలింది, వాటర్ తక్కువ వేసుకున్నాల్సింటిని. ఇంకా కొంచెం వాటర్ అయితే తక్కువ వేసుకోండి, కరెక్ట్ సరిపోతుంది స్వీట్ అనేది. ఎందుకంటే ఇది మిగలదనమాట, కరెక్ట్ సరిపోతుంది. ఇంకా ఇలాగే అన్నీ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ లడ్లు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. తంబిట్టు అనొచ్చు, రైస్ లడ్డు అనొచ్చు, బియ్యం లడ్డు. ఇట్లా తగులుతూ చాలా బాగుంటాయి బుడ్డలు వచ్చేసి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నువ్వులు అవన్నీ వచ్చేసి మనకు తగులుతూ ఉంటాయి. అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. శివరాత్రికి చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా చేసి ప్రసాదంగా పెట్టండి, చాలా మంచిది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి.
మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చూసారు కదా ఎంత బాగుందో. బాయ్ ఫ్రెండ్స్.